వార్తాపత్రికల సంస్థల విలేకరులపై దాడులకు పాల్పడటం దారుణమని బీజేపీ రాష్ట్ర నాయకుడు నగరూరు రాఘవేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కర్నూలు ఈనాడు కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డాడని ఆయన తీవ్రంగా ఖండించారు. వార్తలను ప్రజలకు అందించే సంస్థలపైన విలేకరులపైన దాడులకు పాల్పడడం ఎంతవరకు సబబు అని ఆయన వైసీపీ నాయకులను హెచ్చరించారు. ఏదైనా వార్తలు వ్యతిరేకంగా వచ్చినప్పుడు దానిపైన ఖండించాలి, లేకుంటే కోర్టులను ఆశ్రయించాలి రాఘవేంద్ర తెలిపారు. దౌర్జన్యంగా కార్యాలయాలపై దాడులు చేసి అరాచకం చేసి వ్యవస్థలను దెబ్బతీస్తే భవిష్యత్తులో వార్తాపత్రికల అనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఇలాంటి చర్యలు వైసీపీ నేతలు మానుకొని పత్రికల స్వేచ్ఛను కాపాడాలని ఆయన కోరారు. చాతకానితనము భయము అంటే మళ్ళా రాజకీయ నాయకులు ఎలా అయిపోయినారంటే కరెక్ట్ రాసిన వ్యక్తికి అంటే ఇప్పుడు ఛానళ్ళు ఉన్నాయి, ఛానళ్ళల్లో ఎవరైనా ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళ పని పొద్దున్న లేచి మనుషులకి అంటే ప్రజలకు సేవ చేయడము, ప్రజలకు సేవ చేయకుండా దుర్మార్గమైన పనులలో పోతుంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ పత్రికలలో వాళ్ళు దాన్ని చూపించడం ఇబ్బందికరమైన విషయాలు చేస్తున్నారు అని, అది కామన్, అది దాంట్లో ఏం తప్పు లేదు. అది కానీ మాకు ఇట్లా చేస్తావా నువ్వు, మా వార్తలు ఇట్లా రాస్తావా, మీరు ఎవరు రాయడానికి మా ఇష్టం, మేము దోచుకుంటాము దాచుకుంటాము, తరతరాలుగా సంపాదించి కొండలు పెట్టుకుంటాము, మీకెందుకు మీరు రాకూడదు దీనిలో ఏ దాంట్లో. ఇలా నా పరిస్థితులు మీ ఏంటికి ఉండాలండి నాకు అర్థం కాదు. పంచాయతీల నుంచి అవతల ఎంత యువతలు ఎంత తీసుకోవడము, దాచుకోవడము, దోచుకోవడాలు ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. విచిత్రమైన పనులు. రేపు పొద్దున మీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఉండదు, వచ్చే సంవత్సరం ఇంకో ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ పోయి మీరు ఆ ఆఫీసుల మీద దాడి చేస్తారా? అంటే నెక్స్ట్ ప్రభుత్వం ఇంకోటి వస్తుంది, వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దాడులు చేస్తారా? ఏందండి ఇది? అసలు ఏమన్నా మనం ఎక్కడ ఉంటున్నామో కొద్దిగా ఆలోచించుకోండి. కొద్దిగా